రాఘవ లారెన్స్ గారు ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఆయన కుటుంబం యొక్క కన్నీటిని తుడిచి వాళ్ళ సంతోషానికి కారణమై మరొకసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రీసెంట్గానే ఆయనకు ఒక వార్త తెలిసింది. ఒక కూలీ కుటుంబం చాలా సంవత్సరాలుగా దాచుకున్న డబ్బులు ₹1,00,000 చెత్త పురుగుల వల్ల పోయాయని వాళ్ళు ఏం చేసుకుంటారో ఆలోచిస్తుంటే ఆయన గుండె జారిపోయింది. కాబట్టి పోగొట్టుకున్న డబ్బును వారి కోసం విరాళంగా ఇవ్వడం నేను సంతోషంగా ఉన్నానంటూ చెప్పారు రాఘవ గారు. ఈ వార్త అందించిన అందరికీ ధన్యవాదాలంటూ లారెన్స్ గారు చెప్పారు. ராகவேந்திர அப்பா மடியில் வச்சிருவோம். அவங்க இதை திறந்து பார்த்து சந்தோஷப்படுத்தும். ஏன்னா இது நான் கொடுக்கல, ராகவேந்திர அப்பா தானே கொடுக்குறாரு. அங்கே பாருங்க, ஒரு பாக்ஸ் இருக்கு, திறந்து பாருங்க. கஷ்டப்பாடுபட்டு எங்களை மண்ணாக்கிடுச்சுன்ற வார்த்தைகள் இருந்துச்சு. உழைப்புக்கு ஏற்ற மரியாதை நீங்க செலுத்திட்டீங்க சார். எங்க கண்ணீர் மலையை தொடச்ச ராகவா சார் என்னைக்கு என்னென்றும் நல்லா இருக்கணும். நாங்க கனவால கூட நினைக்க முடியாத சந்தோஷம். நான் பண்ணல, எல்லாம் ராகவேந்திர சுவாமி, நம்ம கும்புற சுவாமி தான்.